గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూకి సంబంధించిన వార్తలు నెట్టింట ఎంతగా చక్కలు కొడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వును వాడినట్లుగా ల్యాబ్ రిపోర్ట్స్ వెలుగులోకి రావడంతో లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడమేనని హిందువులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రమైన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు బంధువులు ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. అయితే ఆదివారం లడ్డూను పంచేందుకు తీసి చూడగా అందులో అంబర్ ప్యాకెట్ దర్శనమిచ్చింది. దీంతో షాక్ గురైంది భక్తురాలు.